కీటక జనిత వ్యాధులపై ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని రాష్ట్ర ఎంటమాలజికల్ కన్సల్టెంట్ పోలు కొండారెడ్డి తెనాలిలోని మలేరియా అధికారులకు సూచించారు. వ్యాధుల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. స్థానిక పాత ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణంలో గల సహాయ మలేరియా అధికారి కార్యాలయం పైలేరియా విభాగాన్ని శుక్రవారం రాష్ట్ర ఎంటమాలజికల్ కన్సల్టెంట్ పోలు కొండారెడ్డి సందర్శించారు. కార్యాలయంలోని పలు రికార్డులను, స్టాక్ రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. దోమల నివారణకు ఉపయోగించే పవర్ స్ప్రేయర్, ఫాగింగ్ మిషన్, హ్యాండ్ స్ప్రేయర్ల పనితీరు పరిశీలించి సిబ్బందికి పలు సూచన చేశారు. దోమల లార్వాలను నివారించుటకు వినియోగించే వివిధ రకాల మందుల నాణ్యతను పరిశీలించి దోమల నివారణలో వినియోగించే మందు మోతాదు వివరాలను అడిగి తెలుసుకుని సంతృప్తిని వ్యక్తం చేశారు. దోమలతో వ్యాపించే జ్వరం అదుపులో ఉంచుటకు అనుసరించాల్సిన మార్గాలను తెలియజేశారు. లార్వా నివారణలో గంబుసియా చేపల ప్రాధాన్యతను వివరించారు. కీటక జనిత వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని పోలు కొండారెడ్డి కోరారు. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను తొలి దశలోనే గుర్తించినట్లయితే రోగులు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందన్నారు. సహాయ మలేరియా అధికారి వంగల పున్నారెడ్డి, పట్న సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్, యుఎల్బి ఆరోగ్య విస్తరణ అధికారి అందే బాలచంద్రమౌళి, పైలేరియా ఎస్హెచ్ఐ జి రవికుమార్, సూపర్వైజర్లు దీపాల శ్రీనివాసరావు, తిరువీధుల శివరామప్రసాద్, షేక్ బాషిద్ ఫక్రుద్దీన్, అలీ అహ్మద్, మైల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి గారు, డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్, అదేవిధంగా మన కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గారు అవుట్బ్రేక్ మేనేజ్మెంట్ మీద మనకుండే యంత్రాంగం ఏంది, మనకుండే హెచ్ఆర్ ఏంటి, మనకుండే ఎక్విప్మెంట్స్ ఏంటి, ఎక్విప్మెంట్స్ మనం ప్రాపర్గా యూజ్ చేస్తున్నామా లేదా, ఎక్విప్మెంట్స్ ఇస్తాము, ఎక్విప్మెంట్స్ అది ఉపయోగంలో లేకపోవడం వల్ల అనుపయోగంలో ఉండి అప్పుడు అవుట్బ్రేక్ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా హ్యాండిల్ చేయలేని విషయాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా ముందే మనం అవుట్బ్రేక్ను ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, అవుట్బ్రేక్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, అదేవిధంగా అవుట్బ్రేక్కి సంబంధించిన రిక్వైర్మెంట్ ఏంటి, ఆ పాపులేషన్కి ఒక చోట ఒక పాపులేషన్లో 1000 పాపులేషన్లో ఒక సంబంధించిన ఒక రీసెంట్లీ స్క్రబ్ టైపర్స్ వచ్చింది, 1000 పాపులేషన్లో ఒక 10 కేసులు వచ్చినప్పుడు ఆ 10 కేసులకు సంబంధించి మనం ఏమేమి చేయాలి, వెక్టర్ కంట్రోల్ మెజర్స్ ఏంటి, సర్వేలెన్స్ ఎలా ఉంది, డ్రగ్స్ ఎలా ఉన్నాయి, లాజిస్టిక్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, ఎక్విప్మెంట్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, ఎక్విప్మెంట్ కండిషన్ ఎలా ఉంది, ఎక్విప్మెంట్ వెదర్ దే ఆర్ యూజింగ్ ఆర్ నాట్, వెదర్ దే ఆర్ ఏబుల్ టు యూటిలైజ్ ది ఎక్విప్మెంట్ ఆర్ నాట్, వాళ్ళకి ఆ టెక్నికాలిటీ స్కిల్స్ అవన్నీ స్ట్రెంథన్ చేయడానికి